హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనగాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండే పాలకూర వడలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే స్నాక్ ఐటమ్ అండి ఇది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 3 గంటల పాటు నానబెట్టుకున్న 1 కప్పు అంటే 150 గ్రాముల శనగపప్పు వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 5-6 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2-3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో క్లీన్ చేసి కట్ చేసుకున్న 1 కట్ట పాలకూర ఆకులను వేసుకోవాలి. అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, కొద్దిగా జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నానబెట్టుకున్న శనగపప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని చూపిస్తున్న విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలానే మిగతావి కూడా వేసుకొని టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, మన పాలకూర వడలు రెడీ అయిపోయాయి. వీటిని ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇవి స్నాక్స్గా కాకుండా సాంబార్, పప్పు, అలాగే రసంలోకి సైడ్ డిష్గాను చాలా బాగుంటాయండి. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అనగాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.